బడికి పోయే పిల్లకాయల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు కదం దొక్కినారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసినారు. 1400 మంది అమరవీరులైనారు. ప్రజలంతా సకల జనులు సమ్మబాట పట్టినారు. ఉద్యోగులు ఉడుం పట్టుబట్టి కదిలినారు. ఎన్నో కొట్లాట్లు, ఎన్నెన్నో అరెస్టులు, పెద్ద యుద్ధమే నడిచింది. అట్లా కొట్లాడి సాధించుకున్న తెలంగాణకి 10 సంవత్సరాలు నిండినాయి. అందుకే ఊరు వాడ పండగని జోరుగా చేసుకున్నారు. చూద్దాం పదండి ఎట్ట జరిగిందో. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి వరాల మూట, నా తెలంగాణ ఉద్యమాల మాల. 60 ఏళ్ల పోరాటంలో ఎందరో వీరులు నేల కొరిగితొచ్చింది వచ్చింది తెలంగాణ. అసొంటి తెలంగాణ పుట్టి 10 ఏళ్ళు అయిపోయి 11వ ఏట అడుగు పెట్టినాం. అందుకనే ఊరు వాడ పల్లె పట్టణం అని తేడా లేకుండా అందరికందరూ అమరవీరులను తలుసుకున్నారు. పండుగను మస్తు ఘనంగా చేసుకున్నారు. జెండాలు ఎగిరేసి అమరవీరులను యాది చేసుకున్నారు. ఇటు రాష్ట్రంలో షెయి పార్టీ అధికారంలోకి వచ్చినాక తొలతొచ్చిన తెలంగాణ పుట్టిన పండుగ కాబట్టి సర్కారోళ్ళు కూడా పరేడ్ గ్రౌండ్ లో మస్తు సంబరంగా చేసిరు ఈ పండుగను. ముందుగాల గన్ పార్క్ కాడికి పోయి అమరవీరుల స్తూపం కాడ నివాళులు అర్పించిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఆడికెంచి చక్కగా సభ కాడికి పోయి ఆడ జెండా ఎగిరేసిండు. అటెంక కొత్తగా బొట్టు పౌడర్ చేసి తయారు చేయించిన జయ జయ హే తెలంగాణ పాటను కడకొత్తి సాల్ చేసి మందిలోకి ఇడిచిండు. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. ఇప్పటి సంది ఇదే తెలంగాణ రాష్ట్ర గీతం అని సాటింపేసిరు సర్కారోళ్ళు. పాట వస్తుంటే ఆ పాటను చూసిన అందశ్రీ సార్కు కండ్లల్లంగా నీళ్లు తిరిగినాయి. ఇక ఇదిట్టుంటే సభల సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా తెలంగాణ గొప్పతనాన్ని పబ్లిక్ కు పూసగుచ్చిండు. తెలంగాణ తల్లి 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ప్రతిరూపంగా ఉండాలి. ఆ తల్లిని చూస్తే మన కన్న తల్లి యాదిలోకి రావాలి. సగటు తెలంగాణ గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి. త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంటుంది. ఇటు తెలంగాణ భవనంలో కాల్ పార్టీ వాళ్ళు కూడా సాధించుకున్న తెలంగాణకు పుట్టిన పండుగను చేసిరు. అటెంక 10 ఏళ్ల సందికి తెలంగాణ రాష్ట్రం ఎట్టుండేనో చెప్పుకొచ్చిండు. 99 నుంచి 2004 దాకా 15 ఏళ్ళు పక్క ఉద్యమం, తర్వాత 10 ఏళ్ల పరిపాలన, 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది. ఇగో ఇట్ట ఊరు వాడ పల్లె పట్టణం అని తేడా ఏం లేదు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని ఏం లేదు. ఎవరి కాళ్ళు ఎవరి జాగలాళ్ళు 10 ఏళ్ల పండుగను మస్తు ఘనంగా చేసుకున్నారు. ఇటు సర్కారులు చేసిన పండుగల పోలీసు వాళ్ళ కవాతులు, కళాకారుల ఆటలు పాటలు మస్తు సంబరంగా అనిపించినాయి. బోండ్రి